బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. తర్వాత మీరు సినిమాల్లోని అంటే ఇది ప్రూవ్డ్ రికార్డ్ అనుకోండి, జగపతి బాబుని తీసుకొచ్చి అతను ఎన్నోసార్లు చెప్పాడు, అవును నా కెరీర్కి టర్ను అసలు నేను అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నాను కూడా చెప్పాడు కొన్ని ఇంటర్వ్యూస్లో. అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి? ఎక్కడో అంటే మరుగున పడిపోయారని నేను అన్న కానీ, బట్ లైమ్ లైట్లో ఉన్న ఆర్టిస్టులు అయితే మాత్రం కారు. అవునండి. ఇప్పుడు సపోజ్ సార్ ఇందులో దగ్గుబాటి రాజా గారు ఉన్నారు. అద్దా నేను అసలు తన గురించి అడుగుదాను. అలాగే మన గౌతమి గారు ఉన్నారు. అవును. ఏం లేదు సార్, హీరో గారికి ఒక హీరోకి ఒక ఫాదర్, ఒక క్షత్రియాస్ ఫ్యామిలీ కావాలి. సో ఒక షార్ప్ నోస్, ఒక మంచి ఫోర్ హెడ్, ఆ మాటకు విలువ, మనిషిని చూస్తే ఒక సాఫ్ట్నెస్. ఆ సాఫ్ట్గా ఉన్నవాడే తన ఫ్రెండ్ కోసం, అంటే ఒక బిజినెస్ టైపాన్, ఏ కల్మషం లేకుండా అతని కూతురు పెళ్ళికైనా వచ్చి మామూలుగా తనతో పాటు ఉంటూ తన ఇది పెంచినవాడు. అరే నా పిల్లల పెళ్ళి నీ చేతుల మీదుగా జరగాలరా అని అంటే, నా కొడుకున్నాడరా, వాడు ఉంటే అన్నీ జరిగిపోతాయి అని చెప్పి నేను నీ కూతురు పెళ్ళి చేస్తాను అని మాటిచ్చినవాడు, అక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణం ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉరిశిక్ష పడి డాటర్ దీనిలోకి వెళ్ళిపోయి వైఫ్ సూసైడ్ చేసుకొని ఇన్ని అయిపోయి ఉన్నప్పుడు ఒక సామాన్యుడు లెగిస్తే థియేటర్ ఒక్కసారిగా అలా చూడాలి అని అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా చేస్తారని చేయరని కాదు, ఒక కొత్త లుక్తో ఉండే ఒక యాంబియన్ సపోర్ట్ వేరేగా ఉంటుందండి. సీదా సాదాగా ఉండాలి మనిషి, ఇమేజిన్ క్యారీ చేయకూడదు. అప్పటి వరకు మామూలుగా ఉండి అతను లెగిస్తే ఇంకోలా ఉండాలి. సో దగ్గుబాటి రాజా గారు ఎక్కడ తగిలారంటే నాకు అక్కడ తగిలారు. ఫస్ట్ నుంచి ఆయన చాలా సాఫ్ట్ సినిమాలు. అవును అవును. అలాంటి ఆయన ఒక్కసారి లేచి కొడుకును పిలిచి నువ్వు చచ్చిపో, నాకు ఇబ్బంది లేదు, కానీ వాడిని గెలిపించే చచ్చిపోవాలి. నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించాడు వాడు, నా బిడ్డలు బాగున్నారు, వాడి బిడ్డలు బాగుండాలని నేను ఆశీర్వదించా, మరి ఉండాలిగా, చెయ్యి అంటే కొడుకు ఏం చేశాడనేది సినిమా అండి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏంటంటే ఇది పలకాలి అని అంటే ఒక కొత్త దీని నుంచి ఉంటే ఆడియన్ ఫీల్ అయ్యే ఒక కొత్తదనానికను, ఒక ఫ్రెష్ లుక్ కను, మామూలుగా ఉండేదానికి వేరేగా ఉంటుందండి. అదే నటించి ఒప్పించాలి. ఇక్కడ ఏం లే, అతను స్క్రీన్ మీదకి రాగానే కొత్తగా ఉంది, దాన్ని లేపుతామండి. ఇక మనకేం కావాలో దాన్ని చేసుకుంటూ వెళ్తాం సార్. మీ సౌకర్యం కోసం మీరు లేదండి, ప్రేక్షకులకి ఫ్రెష్నెస్ ఇవ్వడం కోసం. ఓకే. నాట్ చేసే సౌకర్యం అండి. సౌకర్యం అయితే నాకు సీనియర్స్ ఇక్కడ వాళ్ళే కరెక్ట్ అండి. ఓకే, సీనియర్సే కరెక్ట్ అండి. నా సౌకర్యంగా నాకు చాలా హార్డ్ ఉంటుందండి అది. ఆయన అలాంటి క్యారెక్టర్ చేయలే, అది రాదు, ఎన్ని టేకులు చేశానో నాకు తెలుసు, బట్ నన్ను ఫాలో అవుతారు. సో అదేనండి. దగ్గుబాటి రాజా టేకులు ఎక్కువ అలానే కదా సార్, ఉంటాయి కదండి, ఉంటాయి. ఆయన ఫ్రెష్ ఇప్పటివరకు ఎప్పుడు హై చేయలే. అవును. ఆయన చెప్పాడు, సార్ ఈ నాయన డైలాగులు అని అడిగాడు, నాకు ఇన్ని డైలాగులు ఉన్నాయా అని. లేదు సార్, మీరు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు, మీరు డైలాగ్ చూసుకొని రండి, చెప్తాను ఎదురుగా, నేను ఉంటానని చెప్పి ఆ మాడ్యులేషన్ అంతా చెప్తే వెంటనే పట్టుకుంటారండి. అవును, ఆల్రెడీ ఆర్టిస్ట్ పట్టుకుంటారు. ఏం అడుగుతున్నాడో అర్థం అవ్వాలండి వాళ్ళకి, నేనేం అడుగుతున్నానో వాళ్ళకి అర్థం అవ్వాలి. మీకేం కావాలన్నది మీరు అడుగుతున్నారు, అది వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పగలను. సో అందుకని అసలు మీరు ఓకే, ఇవాళ దగ్గుబాటి రాజా అన్నది పక్కన పెడితే అసలు జగపతి బాబుని క్యారెక్టర్లోని జగపతి బాబు గారు వచ్చేసేసండి, ఆయన చక్కటి శోభన్ బాబు గారు లాగా మంచి ఫ్యామిలీ హీరో, ఇద్దరమ్మాయిలు హీరో. ఆయన నుంచి ఒక కొత్త కోణం వస్తేనే కదా సార్ ఎప్పుడైనా కొత్తదనం బయటకు వచ్చేది. రిస్క్ అనిపించలేదండి? రిస్కే ఉంది సార్, ఆయన ఆర్టిస్టు చేయగలడు, నేను ఆ డైరెక్టర్ని చేయించుకోగలను. ఏమి డేరింగ్ సార్ మీకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు తను శుభలగ్నం అని ఇలాంటి సినిమాలు, ఒక ఇద్దరు హీరోయిన్లు మధ్యలో హీరో, పూర్వం మన శోభన్ బాబు గారి కైండ్, నాగేశ్వరరావు కైండ్, ఆయన తీసుకొచ్చి సడన్గా మీరు హీరోయిన్ విలన్ చేసి పారేస్తే అసలు ఆఫ్ కోర్స్ అతని కెరీర్కి బాగా హెల్ప్ అయ్యింది. మనం ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటున్నాం సార్. అసలు కారణం చెప్తానండి, ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటాం సార్. మన దగ్గర ఉన్నారు సార్, ఆడమిచ్చారు, ముందు మనవలను తయారు చేసుకున్నాం. లేనప్పుడు కొన్ని తప్పదు. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 10 సినిమాలు నాకు కంటిన్యూ చేయాలంటే కూడా జగపతి బాబు గారికి కుదరదు. 3 సినిమాలు అప్పుడు కంటిన్యూ చేసాం, అవును, మళ్ళీ రొటీన్ అయిపోద్ది నాకు. సో ఇప్పుడు నాకు కొత్త ఫ్రేమ్ రావాలి, మళ్ళీ నాకు శ్రీకాంత్ గారిని తెచ్చాం, మళ్ళీ నేను ఇప్పుడు ఇంకేదో కొత్తది ఎతకాలి. సో ఎప్పటికప్పుడే మనం ప్రేక్షకుడు థియేటర్లో అలా చూస్తూ ఉంటేనండి, సీన్ కొత్తగా ఉండడం కాదు, ఫ్రేమ్ కూడా కొత్తగా ఉండాలి.
అవునండి, ఇందులో నిజంగా అదే సోషల్ మీడియా వాళ్ళు లేకపోతే చూస్తున్న ఆడియన్స్ ఏంటి అసలు బోయపాటి గారిని కూర్చోపెట్టి ఇందాక నుంచి అసలు అలా కొడుతున్నాడు ఈయన యాంకరు అని చెప్పి నాకు కామెంట్లు పెట్టినా కూడా నేనేం ఫీల్ అవ్వను. కానీ బట్ నిజాలు ఇవి. మీరు తీసిన సినిమాలో నేను కాదు, ఇందాక థియేటర్లో ఆ తల్లి తండ్రి గురించి అని చెప్పి రామ్ చెప్పే డైలాగులకి థియేటర్లో జనాలు ఏలలు చప్పట్లు కొట్టారండి. టు మై అట్టర్ సర్ప్రైజ్. అంటే జనాల్లో తల్లిదండ్రుల పట్ల ఆ వ్యవస్థ పట్ల ఇంత ఇంత గౌరవం ఉందా అంటే అది మనం చూపించకపోవడం తప్పు, కానీ చూపిస్తే రిసీవ్ చేసుకుని అది సార్ మెయిన్, అది సార్ మనం చూపించకపోవడం వల్ల ఎవరు ఇప్పుడు మాట్లాడలేదు. కానీ సార్ మీరే చెప్పారు, నేను నా వైఫ్తో పాటు అలా కూర్చుంటే థియేటర్లో ఆ సీన్ అవగానే చప్పట్లు కొట్టారు అన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ అది ఉందండి. ఎస్, దాన్ని మనం టచ్ చేసామే తప్ప మనం కొత్తగా క్రియేట్ చేసింది కాదు. సో సార్ మన ఇండియన్ బ్లడ్, మన ఆలోచన ధోరణి, మన సోల్, మనం ఎంత డెవలప్ అయినా సరే సార్, మన తల్లి తండ్రి, అక్క అక్కే, చెల్లి తమ్ముడు మన బ్లడ్ థిక్నెస్ పోదు సార్. అవును అవును, మన బ్లడ్ అందుకనే ఇప్పటికీ మన ధర్మం ఇప్పటికే నిలబడింది అందుకనే సార్. ఎగ్జాక్ట్లీ. లేదంటే భారతదేశం లేదు సార్. అవును, ఆ బాండింగ్ ఉండబట్టే మనం ఈరోజు నిలబడి ఉన్నాం. ఇట్స్ ట్రూ సార్. అవును. సో దాన్ని మనం కూడా మన కల్చర్ని మనం కూడా అలా చెప్పుకోకపోతే ఎట్లా సార్? అవును, ఉన్నదాన్ని గుర్తు చేయకపోతే ఎట్లా? కరెక్ట్ సార్, అది కరెక్ట్. సో అది నాకు కొంచెం ఎప్పుడు తెలుస్తూ ఉంటుందండి. అందుకని అలాంటి సీన్స్ కంపల్సరీ పట్టుకుంటానండి. ఓకే, మీరు ఇన్ జనరల్గా నేను ఇంకొకటి కూడా అడగాలి. ఇప్పుడు మీరు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీసే దాంట్లో మీరు ఇంకా నేను ఇది టచ్ చేయలేదు, ఈ కైండ్ ఆఫ్ జానరు ఇలాంటిది నేను చెయ్యాలి అన్న ఆలోచన ఏదైనా మీ మైండ్లో ఉన్నదండి? లేకపోతే మీరు ఎప్పటికప్పుడు కథ రాసుకుని వెళ్ళిపోతారా? ఒక ఐడియా ఏం లేదు సార్, ఉంటాయి సార్, గ్యారంటీ ఉంటాయి. కానీ దానికి ఒక సెట్ ఆఫ్ హీరోస్, ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అందరూ మొయ్యలేరు. మళ్ళీ అది మొయ్యగలిగే హీరో దొరికినప్పుడు మాత్రమే ఆ ప్యాటర్న్ వెళ్తామండి. లేదంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద అంతంత తీసుకెళ్ళి వేస్తే ఇబ్బంది అయిపోద్దండి. వాళ్ళ షోల్డర్ మీద కష్టం అయిపోద్ది. ఓన్లీ మా సింగిల్ షోల్డర్ అవుతాయి. అలా కాదండి, కంపల్సరీ వాళ్ళు కావాలి, కరెక్ట్గా ఆ క్యారెక్టర్ని మొయ్యగలిగే వాళ్ళు కావాలి. అదంటే ఇప్పుడు అఖండలో బాలకృష్ణ గారు సెకండ్ హాఫ్ లో ఆయనే మొయ్యగలడు. సో లేదంటే ఇంకా వేరే అదర్ దీనికి వెళ్ళాలి. సో ఇప్పుడు అంటే మీరు హీరో డేట్లు అన్నీ క్లియర్ అయిన తర్వాత కథ రాసుకుంటారా సార్? అలా ఏం లేదు సార్, అలా ఏం లేదండి. మన కథ మనం కథ అంతా అనుకున్న తర్వాత డెఫినెట్లీ హీరో దగ్గరికి వెళ్ళాము, మనకి ఈ డేట్లు కావాలని చెప్తామండి. 110 days అనేది 100 గ్యారంటీ కావాలి సార్. ఒక 10 days మార్జిన్ పెట్టుకోమంటాం. అదే దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ పెట్టుకోమంటాం. నేనైతే 140 to 150 days తీస్తానండి షూట్. 140 to 150 days కన్ఫామ్ పడతాయండి. నాకు యాక్షన్ 75 to 80 days పట్టుద్దండి. యాక్షన్ పార్ట్, ఓన్లీ యాక్షన్ పార్ట్. ఇప్పుడు అంటే 5 నెలలు 6 నెలలు అంటే నేను 6 months కన్నా ఎక్కువ, చాలా స్పీడ్ వెళ్తుందండి. నేను పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ కూర్చుంటాను సార్. ఎక్కువ పోస్ట్ ప్రొడక్షన్ మీద, ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ కూర్చుంటాను సార్. ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ కూర్చొని మొత్తం అంతా డివిజన్ చేసుకున్న తర్వాతే. అదే ఇందాక మీరు చెప్పారు కదా, రోజుకి 30 అంటే 30 షాట్లు తీస్తానని. ఈ సీన్ ఇన్ని షాట్లు అంటే అన్ని షాట్లే తీస్తాం సార్. దాని నుంచి అసలు నేను ఎక్స్ట్రా తీయటాలు, సేఫ్ కోసం పెట్టుకోవటాలు అది ఉండదండి అసలు. ఓకే, అసలు తర్వాత ఇందులోని ఇద్దరు రాములు క్లైమాక్స్లోకి రాగానే జనం ఒకసారి థియేటర్లో తెలియకుండానే ఒక చిన్న కలవరం లాగా వచ్చింది సార్. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చిందండి మీకు? సార్ ఏదైనా కానీ సార్, ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే, ఒక సినిమాని మెప్పించాలి, ఒక కథని మెప్పించాలి. అఖండ తర్వాత నేను చేస్తున్న యంగ్ హీరో, వీళ్ళ మీద సోలో పెర్ఫార్మెన్స్ వెళ్తే కుదరదండి. ఎక్కడికక్కడే ఒక మంచి ట్విస్ట్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఆడియన్ ఇంట్రెస్ట్గా కూర్చుంటాడు, ఆ హై కనిపిస్తుంది. అందులోంచి వచ్చినాయే ఇవన్నీ. మీకు ఫస్ట్ హాఫ్ నుంచి కూడా ఎక్కడికక్కడే చాలా 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 సస్పెన్స్లు ఉంటూ ఉంటాయి, ట్విస్టులు ఓపెన్ అవుతూ ఉంటాయండి. దేనికైతే ఒక సినిమాలో ఓపెన్ అవుతుంది. అంటే వీళ్ళ మీద పెట్టినప్పుడు కొంచెం బలం ఎక్కువ పెట్టాలండి, కథా బలం పెట్టాలి, ఎపిసోడ్ బలం పెట్టి తీసుకొని వెళ్ళాలండి. డైరెక్టర్ తాలూకా క్రియేషన్ వెయిట్ ఎక్కువ ఉండాలి. ఉంటేనే ఇవి నిలబెట్టగలమండి. ఎందుకంటే అఖండ చేసి వచ్చాను కాబట్టి. అవును, మామూలుగా వెళ్తే మామూలేనండి, పర్లేదు. బట్ మనం ఒక హై సినిమా చేసి వచ్చి ఉన్నాం కాబట్టి అండి, ఆ ఎక్స్పెక్టేషన్లో ఉంటాడు. అది ట్రమండస్ హిట్. అవును, ఇప్పుడు ట్రమండస్ ఏంటండి బాబు, ఆ రోజున చిన్న తక్కువ రేట్లో అంత కలెక్ట్ చేసేది 100 crore క్లబ్కి వెళ్ళి 275 కోట్ల దాకా అది చేసింది కదా. మరి గ్రాసు ప్లస్ నాంది ఇటకలు కలిపి చేసిందండి.
సో అంత దీనిలోంచి వచ్చిన మనం ఈరోజు ఒక మంచి హిట్ ఇవ్వాలి కదండి. హిట్ ఇవ్వాలి అని అంటే ఇవన్నీ మనం బ్రిడ్జెస్ వేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఫ్లాప్ ఇచ్చే అవకాశం పరిశ్రమ ఇవ్వట్లేదండి. వద్దు కూడా అండి, ఎందుకంటే వచ్చిన అవకాశం అలాంటిది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలే తప్ప ఎలా పడితే అలా మనం కూడా ఇచ్చేయమండి.